వైకుంఠ ఏకాదశి సందర్భంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు దిశగా అయితే జిల్లాల యంత్రాంగం నిమగ్నమైందని చెప్పాలి. ఇప్పటికే తగు చర్యలన్నీ కూడా ఏదైతే గత అనుభవాల దృష్ట్యా కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నటువంటి విధానంతో ఇప్పటికే 2-3 రివ్యూలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మనతో పాటు జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి సార్ ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుని సార్ ఏదైతే వైకుంఠ ఏకాదశికి ఇప్పటికే లక్కీ డిప్ ద్వారా కూడా టోకన్ పొందినటువంటి భక్తులంతా కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. తిరుమలలో తిరుపతిలో ఏ రకమైనటువంటి బందోబస్తు ఉండబోతుంది, విఐపీలు తాకిడి ఉంటుంది, సామాన్య భక్తులు ఉంటారు, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు జరగబోయే వైకుంఠ ఏకాదశి సందర్భంగా అటు తిరుమల తిరుపతిలో ముఖ్యంగా ఈ నెల 30వ తారీఖు నుండి నెక్స్ట్ ఇయర్ 26 జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఈ సంవత్సరం కొత్త విధానంలో ఈ లక్కీ డిప్ సిస్టంలో దాదాపు 25 లక్షల మంది వరకు భక్తులు దేశవ్యాప్తంగా అప్లై చేసుకున్నారు. అందులో నుండి ఫస్ట్ 30, 31, 1వ తారీఖు వరకు రోజుకు 60,000 మంది భక్తులకు ఆల్రెడీ డిప్ సిస్టమ్ ద్వారానే వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. ఎవ్రీడే ఏ రోజు ఏ టైంకి దర్శనం చేసుకోవాలనే స్లాట్ విధానం కూడా పూర్తిగా తిరుమలలో ఇవ్వడం జరిగింది. సో కాబట్టి నేను ఐ అపీల్ ఆల్ ద పిలిగ్రిమ్స్ హూ గాట్ ద దర్శన్ టోకన్స్, వీరందరూ కూడా వారు కేటాయించిన రోజు కేటాయించిన టైంకి వచ్చి ఆ ప్రాంతం నుండి ఎంటర్ అయి దర్శనం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి సహకరించాలి. అదేవిధంగా టోకన్స్ ఉన్న వారికి మాత్రమే దర్శనం ఆ రోజు ఉంటుంది. టోకన్స్ లేని వారు ఖచ్చితంగా తిరుమలకి వస్తే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి టోకన్స్ ఉన్నవారు ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి. టోకన్ లేని వారు 2వ తారీఖు తర్వాత దర్శనాలు మామూలు దర్శనాలు ఉంటాయి. సో ఆ విధంగా కూడా వారు ప్లాన్ చేసుకోవచ్చు. నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా మీడియా ద్వారా 30, 31, 1వ తారీఖున ఎవరైతే టోకన్స్ పొందారో వారందరూ కూడా వారు మాత్రమే రావాలి. అది కూడా ఇంపర్సనేషన్ వేరే వాళ్ళని పంపడం, టోకన్స్ని వేరే వాళ్ళు తీసుకొని రావడం కూడా తప్పు. ఐడి కార్డ్స్ ఎవరైతే వాళ్ళు అప్లై చేసుకున్నారో వారు మాత్రమే దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఏదైతే టోకన్ సిస్టమ్ కూడా గతంలో కూడా మనం చూసాం, కొన్ని ఫేక్ మాడిఫికేషన్ చేసి కూడా వచ్చేటువంటి పరిస్థితి. అలాంటి వాటిని గుర్తించే విధంగా ఎలాంటి చర్యలు ఉండబోతుంది? ఖచ్చితంగా ఈ ఏవైతే టోకన్స్ ఉన్నాయో వాటిలో ఐడి కార్డ్స్ ఉంటాయి, ఈ ఆధార్ కార్డు ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. ఖచ్చితంగా ఒక టెక్నికల్గా వీటిని వెరిఫై చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఎవరన్నా ఇంపర్సనేషన్ వచ్చినా లేదా ఫేక్ టోకన్స్ తీసుకొచ్చినా ఖచ్చితంగా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అటువంటి ఎవరు కూడా ఫాలో అవ్వదని చెప్తున్నాను. సార్ ఏదైతే ఇటీవల సోషల్ మీడియాలో టోకన్ లేనటువంటి భక్తులకు కొండకి ఎంట్రీ లేదనేసినటువంటి ఒక సర్క్యులర్ అయింది. ఇప్పటికే దీని మీద టీటీడీ చైర్మన్ కూడా ఖండించినటువంటి పరిస్థితి ఉంది. లేదు టోకన్ ఉంటే దర్శనం అవుతుంది, టోకన్ లేకుండా వస్తే ఇబ్బంది పడతారు, అది మాత్రమే చెప్పామంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. అంటే ఈ సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ మెసేజ్ వెళ్ళడం భక్తులు కూడా కొంత గందరగోళానికి గురవుతున్నారు. మీరు ఎలాంటి సందేశం తెలుసుకున్నారు? ఖచ్చితంగా సోషల్ మీడియా ద్వారా ఖచ్చితంగా భక్తులని గైడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు భక్తులకి ప్రజలకి మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. కొత్త విధానంలో ఎక్కువ మంది భక్తులకు ఇబ్బంది కలగకుండా ఒక సురక్షితమైన వాతావరణంలో దర్శనం చేసుకునే అవకాశాన్ని కల్పించారు. కాబట్టి ఈ విధానాన్ని ప్రజల్లో ఎక్కువగా వైడ్గా తీసుకెళ్ళాలి. అంతేకాకుండా వాళ్ళు మిస్గైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటే తెలియజేస్తున్నా, సోషల్ మీడియా కానీ అనేక వేదికలు ఏదైనా దుష్ప్రచారం చేస్తే వారిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా వీటిని అందరినీ గైడ్ చేస్తూ ఎవరైతే ఫస్ట్ 3 days టోకెన్స్ పొందారో వారికి ఖచ్చితంగా దర్శనం ఉంటుంది. టోకెన్స్ లేని వారికి ఖచ్చితంగా దర్శనం ఉండదు ఆ 3 రోజులు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. వచ్చినప్పుడు టోకన్స్ లేని వారు తిరుపతికి రాకూడదు అనే దానికంటే కూడా వస్తే ఖచ్చితంగా వీరి 3 రోజులు దర్శనాలు ఉన్నాయి కాబట్టి ఇబ్బందికి గురి అయ్యే అవకాశం ఉందనేది మాత్రం అప్పీల్ చేస్తున్నాం. ఏదైతే ఈ 10 రోజులు వైకుంఠ ఏకాదశి దర్శనం సందర్భంగా 10 రోజులు కూడా తిరుమలలో ఎంత రద్దీ ఉంటుందో అదే స్థాయిలో సాధారణ రద్దీ కంటే కూడా అధిక శాతం తిరుపతిలో కూడా కనబడేటువంటి పరిస్థితి ఉంది. పర్టికులర్గా తిరుపతిలో ఎలాంటి జాగ్రత్తలు, బస్ స్టాండ్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఎటువంటి జాగ్రత్తపరమైనటువంటి చర్యలు తీసుకున్నారు? ఖచ్చితంగా ఎవ్రీడే వచ్చిపోయే భక్తులతో పూర్తిగా రద్దీగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి తిరుపతి అటు విఐపీలు అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ తిరుపతిలో ముఖ్యంగా రైల్వే స్టేషను, బస్ స్టాండు, అలిపిరి, శ్రీవారి మెట్లు, అలిపిరి పాదాలు, వీటన్నిటి ప్రాంతాలు కూడా అటు సీసీ కెమెరాలను కనెక్ట్ చేస్తూ ముఖ్యంగా ఇక్కడ డ్రోన్స్ వాడడం జరుగుతుంది. డ్రోన్స్ ద్వారా ప్రతి కదలికల్ని వెరిఫై చేస్తూ కావాల్సిన రీతిలో ఫిజికల్ స్థాయిలో ఉన్న అధికారులు కూడా వాళ్ళని సజెస్ట్ చేయడం, తగిన రీతిలో మార్పులు చేయడం, ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో యొక్క వైకుంఠ ఏకాదశి సంబంధించి మాత్రం ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం జరిగింది. అదే రకంగా దర్శనానికి సంబంధించి మాత్రం ఏదైతే భక్తులు ఎవరు కూడా కొండకు రావద్దనడానికి ఎవరికి అధికారం లేదంటూ ఇప్పటికీ టీటీడీ చైర్మన్ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే అంశం పట్ల ఎస్పీ కూడా తెలియజేస్తున్నది ఒకటే, ఫేక్ న్యూస్ ఎవరు కూడా భక్తులు నమ్మి గందరగోళానికి గురవద్దండి. మీకు దర్శనం టోకన్ ఉంటే సోమవారం దర్శనం ఉంటుంది, దర్శనం టోకన్ లేకుండా వస్తే ఇబ్బంది పడతారు అనేది మాత్రమే చెప్తున్నారు తప్ప ఎవరు కూడా కొండకు రావద్దన్నటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఇంతా కూడా ఫేక్
మెసేజ్లు ఏదైతే సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్లన్నీ చూసి కూడా భక్తులు ఎవరు కూడా నమ్మొద్దండి అంటూ కూడా ఎస్పీ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో వైకుంఠ ఏకాదశి సంబంధించి గత అనుభవాలన్నీ కూడా ఈ ఏడాది దృష్టిలో ఉంచుకొని ఎక్కడేకన్నా ఎటువంటి ఇబ్బంది లేకుండా క్షేత్రస్థాయిలో కూడా పూర్తి ఏర్పాటు చేసినట్టుగా కూడా జిల్లా ఎస్పీ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే తిరుమలలోనే కాదు తిరుపతిలో కూడా ఎక్కడెక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎంత బలగం అవసరమో ఆ స్థాయి అధికారులను కూడా మేము నియోజించుకోవడం జరుగుతుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా సామాన్యుడు భక్తులు స్వామిని దర్శించుకునే విధంగా ఈ ఏడాది పూర్తి స్థాయిలో భద్రత ఉండబోతున్నట్టు కూడా జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.